ఎంతమందికి పచ్చి జీడిపప్పుతో మటన్ కర్రీ చేసుకోవచ్చని తెలుసా? కమెంట్ చేయండి. మటన్ కర్రీ విత్ జీడిపప్పు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఈ జీడిపప్పుని ఒక 5 మినిట్స్ వేడి నీళ్ళలో వేసుకుంటే పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసుల్ని 2 నిమిషాలు వేపుకొని మిక్సీ గిన్నెలోకి అల్లం వెల్లుల్లి మసాలాను వేసుకొని ముద్దలా చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్లోని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అది వేగాక కరివేపాకు వేసుకొని పచ్చి జీడిపప్పును కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత మసాలా ముద్దని ఆల్రెడీ మిక్సీ చేసి ఉంచాం కదా, దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఉడికించుకున్న మటన్ని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం వేసి అది బాగా వేగాక ముందు మటన్ని ఆల్రెడీ ఉడికించుకున్నాను అన్నాను కదా, ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకొని దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసేయడమే. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా అసలు. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.